ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం ధన్యులు. ఎవరు ధన్యులు, ఏ విధంగా ఉంటే ధన్యులు అవుతారు అనేటువంటిది ఈరోజు మనం ఒక 7 విషయాలు 7 రెఫరెన్స్లు చూపిస్తాను. మరి చాలా శ్రద్ధగా ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని వినాలి. వాక్యం ఏదో వినేసామన్నట్టు కాదు, కానీ ఒకవేళ మీరు జర్నీలో ఉండి వాక్యం వింటున్నట్లయితే వినేసేయండి. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పెన్ను పుస్తకం పెట్టుకుని మళ్ళీ వినండి. ఒక వాక్యం కనీసం 8 సార్లు అన్న వింటే అది మన హృదయంలో నాటబడుతుంది. దాని ప్రకారం జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ వచనం. ఎవడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. స్తోత్రం దేవస్థానోన్నతుడా. ఈరోజు ఈ యొక్క ధన్యుల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి 100 పంట వారు అనుభవించాలి. అద్భుతాలు చూడాలి. వారు స్వతంత్రించుకోవాలి. నువ్వు ఆల్రెడీ సమకూర్పునిచ్చేస్తావు. వాళ్ళ సమృద్ధిని అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా శ్రద్ధగా వినాలి. ఇట్లా ఎలా ఉన్నా చూడండి. ఇక్కడ ఆశ పెట్టుకుంటే ధన్యులంట. కానీ ఈ రోజున ఆశ పెట్టుకోవట్లేదు. అంతా కూడా ఏం చేస్తున్నారు? నిరాశ. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు దేవుడు పట్టించుకోవట్లేదు, ఎందుకు దేవుడు చేయట్లేదు, దీన్ని ఆశ అన్నారు. నిరాశ అంటారన్నమాట. అర్థమైందా? నిరాశ. ఆశ ఏంటి? నా దేవుడు గొప్పడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మారణ మధురంగా మార్చిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు, రేపు కూడా చేస్తాడు. ఆయన చేస్తూనే ఉంటాడు. దీన్ని ఆశ అంటారన్నమాట. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత బాగుంది. ఎవరు తమ దేవుడైనా, తమ దేవుడు, తమరు దేవుడు ఎవరు? చూడండి, కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. భర్త త్రాగుబోతుడు ఉంటాడు, భర్త మోసగాడు ఉంటాడు. ఎన్ని చేసినా కానీ భార్య దగ్గరికి వెళ్ళి భర్త గురించి చెడ్డగా మాట్లాడండి. అతను ఎంత చెడ్డవాడని సరే ఆమెకు అస్సలు యాక్సెప్ట్ చేయదు. చూసారు ఇటువంటి వారిని ఎక్కడన్నా మీరు? ఆయన ఎంత దొంగతనం చేసినా, ఎంత మోసం చేసినా, ఎటువంటి క్రియలు చేసినా కానీ ఎప్పుడు కూడా భర్త గురించి చెడుగా తెలుసా మీకు? అదంతా కరెక్ట్ అని తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయదు అనమాట. వింటున్నారా? యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే తన భర్త కాబట్టి గొప్పగానే చెప్తూ ఉంటుంటుంది. ఇక్కడ తమ దేవుడు, ఒక చెడ్డ వ్యక్తి గురించే భార్య యాక్సెప్ట్ చేయకుండా నా భర్తను అంటావా అన్నట్టు తిరగబడుతుంది. ఇక్కడ ఒక మంచి వ్యక్తి, మంచి దేవుడు, తమ దేవుడు అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, నాలో లోపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరాడు ప్రపంచానికి మన యేసుక్రీస్తు ప్రభువు. అంత నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వ సృష్టికర్త, ఆకాశాన్ని జయంతో కూల్చాడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి వివరించలేము మనం. అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగినట్లయితే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. ఆయన మన భర్త, సంఘంగా, వధువు సంఘంగా. మనమంతా కూడా ఒక వధువు సంఘం అయితే మనకి భర్త అయిన అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. యెహోవా తమకు దేవుడిగా కలిగిన వారు ధన్యులు, వారు శూర కార్యాలు చేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారంట. ఈ రోజున నీ జీవితంలో జరిగిన శూర కార్యం ఏంటి? చివరిగా జరిగినటువంటి అద్భుతం ఏంటి? బ్రదర్, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నాకు జ్ఞానం లేకపోయినా కూడా దేవుడు పాస్ చేశాడు, గొప్ప అద్భుతం చేశాడు. ఎప్పుడు? 25 సంవత్సరాల క్రితం. 25 సంవత్సరాల క్రితం అద్భుతాన్ని అడ్డు పెట్టుకునే జీవితాన్ని నువ్వు కొనసాగించేస్తున్నావా? మా తాతల నీతులు నా కారు, మా మూతులు వాసన చూడండి అని ఉంటుంది ఒక సామెత. తాతగారి నీతి తింటే నీ మూత వాసన ఎందుకు వస్తుంది? అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం దేవుడు అంటాడు మాట. తల్లిదండ్రులు ద్రాక్షకాయ తింటే పిల్లల నోట్లు పులిసినాయి అంట. తల్లిదండ్రులు తింటే పిల్లల నోట్లు ఎందుకు పులుస్తాయి? ఆ సామెత వినపడదు. లేదు. ఇంకా ఎవడ పాపం చేస్తాడో వాడే శిక్ష అనుభవిస్తాడు. ఎవడది వాడికి తప్ప ఒకడికి ఆపాదించబడదు అని చెప్పి ఎక్కడ ఉంటుంది మనకి. గమనించాలి ప్రియులారా. కాబట్టి ధన్యులు ఎవరంట? ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, తల్లి ఆశ పెట్టుకుంటే తల్లి, పిల్ల ఆశ పెట్టుకుంటే పిల్ల, తండ్రి ఆశ పెట్టుకుంటే తండ్రి. ఎవరికి మట్టిగా వారికే. ఎవరు భోజనం చేస్తే వాళ్ళకి తింటారు. లేదండి మీరు తింటే నేను తిన్నట్టే, మీరు చూస్తే నేను చూసినట్టే, ఓహో మీరు పరలోకం వెళ్తే నేను వెళ్ళినట్టే. ఏమి చల్లవు ఇక్కడ. ఎవరిది వారికే.
ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాత్రం చేయకండి. ఇదే జరుగుతుంది చాలా విషయాల్లో, చాలామంది జీవితాల్లో. మీరు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ధన్యులు అవ్వాలనే ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం మీరు ధన్యులుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ విషయాలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు అంట. నెంబర్ 1 మొట్టమొదటి పాయింట్, ఎవరు ధన్యులు అంటే ఆశ పెట్టుకునేటువంటి వాడు ధన్యుడు. ఎవరి మీద? ఇది చాలా మనుషుని నమ్ముట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటండి? అర్థమైంది కదా? చదువుతాను, మళ్ళీ వినండి. తమ దేవుడని యెహోవా మీద యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆశ పెట్టుకునేటువంటి వారు గమనించాలి. యెహోవా అన్న, పరిశుద్ధాత్మ దేవుడు అన్న, యేసుక్రీస్తు ప్రభు అన్న ఒక్కడే దేవుడు మనకి. సో కాబట్టి ఎవరైతే ఆశ పెట్టుకుంటారో మనుషుల మీద కాదు, వాళ్ళ ధన్యులంట. కాబట్టి ఇక్కడ ఎవరిపై ఆశ పెట్టుకోవాలి? మనుషులపైన, భోగభాగ్యాలపైన కాదు, దేవునిపై ఆశ పెట్టుకునేటువంటి వాడు ధన్యుడు. దేవునిపై ఆధారపడలేనటువంటి వాడు మనుషుల పాదాలపై సోలిపోవాలి. దేవుని మీద ఆధారపడ్డావా తలెత్తుకుంటావు, మనుషుల మీద ఆధారపడితే వాళ్ళ పాదాల మీద సోలిపోవాలి. సోలిపోవడం అలిసిపోయి పడిపోతావు. వాళ్ళ పదాభివందనాలు చేస్తూనే ఉండాలి. చూడండి, కొన్ని సందర్భాలు మీకు బాగా తెలిస్తే ఎవరినైనా మీరు డబ్బులు అడుగుతూ ఉంటుంటారు. నా చిన్నతనంలో చాలా పరిస్థితులు ఇట్లాంటివి వచ్చి స్కూల్ ఫీజు కట్టాలనో ఏదో పరిస్థితి బాగోక వాళ్ళని అడిగితే ఊరుకుని కాదు, పని చేసి తీర్చివ్వండి, మళ్ళీ కూలి పనికి వెళ్ళేటువంటి వాడిని. వాళ్ళని చేసి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఎన్నిసార్లు తిప్పుకొని ఇచ్చేటువంటి వారు ఊరికినిచ్చినట్టు, కానీ దానికి తగ్గ పని రెట్టింపు చేయించుకునేటువంటి వారు. చూస్తారా? దేవునిపై ఆధారపడేటువంటి వాడు ఏం చేస్తాడంటే, దేవునిపై ఆధారపడలేనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మనుషుల పాదాలపై సోలిపోవాలి, ఓడిపోతాం. సో ఈరోజు నేను ఎంకరేజ్ చేస్తున్నాను ప్రియులారా, మీరంతా కూడా దేవుని మీద ఆధారపడాలని. నెంబర్ 1. నెంబర్ 2, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. విందుకు పిలువబడిన వారు ధన్యులంట. గ్రేట్ అండి, మీరు పలానా ఆయన పెళ్ళికి పిలవబడ్డారు. మనకి ఇండియాలో పెళ్లి జరిగింది కదా, భారతదేశం అంతా మారుమరుగుపోయింది కదా, ఆ పెళ్ళికి పిలవబడిన వారు ఎవరు? అందరూ సెలబ్రిటీసే పిలువబడ్డారు. ఒకవేళ నీకు అటువంటి పెళ్ళికి ఇన్విటేషన్ వస్తే ధన్యులు మీరు. ఆ పెళ్ళికి మీకు ఇన్విటేషన్ వచ్చిందా? వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? ధన్యులు, గొప్పోళ్ళు అంటారు కదా. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏం విందు? పెండ్లి విందు. అర్థమైందా? పెళ్లి విందే, నిజమే. ఎస్, పెండ్లి విందు అనమాట. కొందరికి విందు అంటే చచ్చినటువంటి ప్రాణం లేచి వస్తుంది అనమాట. చచ్చిపోయిన ప్రాణం లేచి వస్తుంది విందు అంటే. చాలా భోజన ప్రియులు ఉంటారు చాలామంది. మంచిదే కాదనట్లేదు. కానీ ఇక్కడ ఏ విందు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ విందులన్నీ ఒట్టివే. ఈ లోకంలో ఉన్న పెళ్లి విందులు, లేకపోతే ఆ విందులు, ఈ విందులు, రకరకాల విందు భోజనాలు చేస్తూ ఉంటుంటాం. కానీ ఇవన్నీ కూడా ఒట్టివే. కానీ పరలోకపు పెండ్లి విందుకు రమ్మంటున్నాడు దేవుడు. సాకులు చెప్పకూడదు, ఖచ్చితంగా రావాలి ఆ విందుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధన్యులు అవ్వాలంటే ఎవరు ధన్యులు అవుతారంటండి? ఆశ పెట్టుకున్నవారు ధన్యులు అవుతారంట, విందుకు పిలువబడిన వారు ధన్యులు అవుతారంట. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం అంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏందో బ్రదర్ మా జీవితం ఏం అర్థం కావట్లేదు, సమస్యలు, ఇబ్బందులు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, అంత ఆందోళన. ఎందుకని? ఆశ ఎవరి మీద ఉంది నీకు? వాళ్ళ మీద, వీళ్ళ మీద ఉంది. కాబట్టి నిజంగా ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో, ఎవరి మనసు నా మీద ఆశ పెట్టుకుంటుందో వాళ్ళంటే పూర్ణ శాంతి కలవానిగా ఉంటారు. నీకు ఏమీ లేకపోయినా కూడా యేసై ఉంటే శాంతి సమాధానం కలిగి ఉంటావు. నీకు ఉద్యోగం లేకపోయినా, తింటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోటకు బట్ట లేకపోయినా ఉండగలరు. నేను ఉండి చూపించాను. హల్లెలూయా. నేనున్నాను. మాది చిన్న గుడిసు ఉండేది, వర్షం కూడా ఇంట్లో పడేది. నేను స్కూల్కి వెళ్ళేటువంటి వాడిని. మా నాన్నగారికి సైకిల్ షాప్ ఉండేది కాబట్టి నాకు ఒక సైకిల్ ఇచ్చారు. అప్పుడు
సైకిల్కి చిన్న ఊస కూడా తుప్పు పట్టకుండా అది ఎండ పడితే కళ్ళు ఇట్లాగా తట్టుకోలేకపోయేది అనమాట. అంత నీట్గా పెట్టేటువంటి సైకిల్ నేను చూస్తే మాది గుడిసే. ఈ సైకిల్ మీద నేను వేసుకున్న చెప్పులకి శుభ్రంగా పాలిష్ పెట్టి అవి కూడా మెరిసేవి. ఈ బట్టలు ఐరన్ చేసుకోవటానికి మాకు ఐరన్ బాక్స్ లేకప్పుడు అప్పుడులో ఇవి ఉంటాయి కదా ఇత్తడి చెంబులు, వాటిలో బొగ్గులు కొనుక్కోటకు డబ్బులు లేక పెంట మీద ఉన్నటువంటి చిప్పలను ఏరుకొచ్చి వాటిని బొగ్గుల్లాగా తయారు చేసి వాటిని ఆ చెంబులో వేసి వాటితో ఇస్త్రీ చేసి నీట్గా స్మూత్గా పెట్టుకుని కొత్త సైకిల్ లాగా, సైకిల్ పాత సైకిల్ మా నాన్నగారిస్తే దాన్ని పనిచేసి పెయింట్ వేసి నేనే పెయింట్ వేసి కొత్త సైకిల్ లాగా తయారు చేసి, ఇవన్నీ గొప్ప గురించి చెప్పలేదు వినండి, చేసి వెళ్తుంటే అందరూ అనుకునేవారు అన్నమాట. తప్ప నేనేమి ఆడంబరాలకు పోలేదు, ఉన్నదాన్ని మంచిగా చేసుకున్నాను. నలిగిన బట్టని ఇస్త్రీ చేసుకున్నాను, పాత సైకిల్కి పెయింట్ వేసాను, ఆ కొనుక్కున్న చెప్పులే కాస్త వాటికి మంచిగా పాలిష్ పెట్టి నీట్గా డస్ట్ లేకుండా చేసుకుని నీట్గా వెళ్ళేవాడిని. ఇవన్నీ చూశారు. ఒకసారి స్కూల్లో ఏదో యాక్షన్ చేయవలసి వస్తే, ఒక చిన్న స్టోరీ చేసి చూపించవలసి వస్తే అందులో క్యారెక్టర్ ఏంటి రాజు అనే క్యారెక్టర్ వస్తే నాకు ఇచ్చారు. ఎందుకంటే మంచిగా అందంగా కనిపిస్తున్నాం, నీట్గా కనిపిస్తున్నాం, ఇలాగ ఉండాలి రాజు అంటే. నేను 5వ తరగతిలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి దేవుడు ఎంత గొప్పడో. ఒకసారి నా స్నేహితులు ఇంటికి వచ్చారు, వాళ్ళు షాక్ అయిపోయారు. అంతా కూడా చూస్తే గుడిసె పరిస్థితి ఇది. వాళ్ళంతా అనుకున్నారంట చాలా రిచ్, చాలా గొప్ప అది ఇది అని చెప్పి. ఎవరిని మనసు దేవుని మీద అనుకుంటుందో వాడు పూర్ణశాంతి కలవానిగా ఉంటాడు. నీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టో, నీకున్న ఆస్తిని బట్టో, నీకున్న దేని బట్టి కాదు, ఏసైని బట్టి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అందుకే నేను ఎప్పుడు ఒక పాట పాడతాను, నాకు చాలా ఇష్టం. మనులున్న మాన్యాలున్నా, సిరులున్న సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా, వట్టి సున్నా. ఈరోజు ఇదే జీవితం, చాలామంది జీవితాలు అన్నీ ఉంటాయి, అసలైనటువంటి యేసయ్య ఉండడు అనమాట. అందుకనే వారి జీవితంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. మంచి పరుపు ఉంటుంది, నిద్ర పట్టదు కదా. మంచి కారు ఉంటుంది, కూర్చోలేము సరిగ్గా అందులో. ఏసీ అయితే ప్రాబ్లం. చూసారా, అన్నీ ఉంటాయి, అనిపించడానికి ఉండదన్నమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ధన్యులంటే ఎవరైనా ధన్యులు, అన్నీ ఉన్నవాళ్ళు ధన్యులు అనుకున్నాను. నో, యేసయ్య ఉన్నటువంటి వారు ధన్యులు, యేసయ్య మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులు, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. 3వ ధన్యత మనం చూద్దాం ప్రియులారా. ఇదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడంట. పెండ్లి విందుకి పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, వేరే వీటి పెండ్లి వస్త్రం ఉందా లేదో చూడండి రా, పెండ్లి వస్త్రం తీసి లేనివాడిని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేయమంటాడు. పెండ్లి వస్త్రం పెండ్లికి వెళ్తేనే సరిపోదు, పెండ్లికి ఒక వస్త్రం ఉంటుంది, ఆ వస్త్రం ఉంటేనే యాక్సెప్టెడ్ అనమాట పెండ్లి విందుకి, పెండ్లికి. కాబట్టి వస్త్రాన్ని కాపాడుకోవాలంట. అదే నేను చెప్తున్నాను. మీరు నమ్మరు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను అనుభవించిన విధానాన్ని చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను. అదొక అనుభవం. యేసోపుని ఎక్కడ పడేస్తారండి? గోతులో పడేస్తారు. చెప్పాడా లేదా? పరిశుద్ధాత్ముడు రాయించాడా లేదా? యేసోపు సింహాసనం మీద ఉన్న విషయాన్నే కాదు, యేసోపుని గోతులో పడేసిన విషయం కూడా రాయబడి ఉంది, యేసోపుని జైల్లో పడేసిన విషయం కూడా రాయబడి ఉంది, యేసోపుని పోతీఫర్ భార్య ఆ వస్త్ర చెంగులో ఆకున్న విషయం కూడా రాయబడి ఉంది. ప్రతిదీ రాయించాడు దేవుడు. గమనించాలి. నోవాహు బట్టలు లేకుండా పడిపోతే కొడుకులు ఏం చేశారు? ఒక కొడుకు చూసి బహిర్గతంగా అందరికీ చెప్పాడు, ఇంకో కొడుకులు ఏం చేశారు? దాచారు. బహిర్గతం చేసిన వాడికి ప్రతిఫలం వచ్చింది, దాచిన వారికి ప్రతిఫలం వచ్చింది. కాబట్టి ఏది చేసినా కూడా దేవుడు మంచి చెడు ఏదన్నా మంచిని మంచిలా, చెడుని చెడులాగానే చూపించాడు. వింటున్నారా? చాలామంది అంటారు, ఎందుకు రాశారండి బైబిల్ ఇలాంటి విషయాలు? తప్పు కదా, బూతులు కదా ఇవన్నీ కూడాను. ఏంటంటే బూతులు ఎందుకు రాశారు? న్యూస్ పేపర్ ఉంటుంది, తెల్లవారితే 5 ఏళ్ల బాలికను 10 ఏళ్ల బాలికను రేప్ అండ్ మర్డర్. ఎందుకు రాశారు పేపర్లోను? బూతులు కదా. బైబిల్లో అంటే ఇలాంటి విషయాలు ఉంటాయి. ఇలాంటి చదువు ఏమైపోతారంటే పాడైపోతారండి ప్రజలు. మరి న్యూస్ చదివి, న్యూస్ చూసి మరి అక్కడ ఎవరు కేసు పెట్టరే, దాన్ని ఎవరు తప్పని అనరే. బ్రేకింగ్ న్యూస్ అంటే
గుడ్లు అప్పగించి చూస్తారనమాట. ఏమైంది ఏమైంది ఎలా జరిగింది? అదే విషయం పరిశుద్ధ గ్రంథంలో ఉంటే అది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అవుతుంది? చూసారా మనిషి ఎంత జ్ఞానవంతుడు. అక్కడ ఈ తప్పు జరిగింది, తప్పు వల్ల వచ్చిన పరిణామం ఏంటి, తప్పుని దేవుడు ఎలా శిక్షించాడు, ఆ తప్పు చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, ఆ తప్పు చేయకుండా ఉండాలంటే ఏంటి అని చెప్పి దేవుడు ప్రతిదీ కూడా తప్పును తప్పుగా రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ఏం జరిగింది అది జరగనట్టు జరిగినట్టుగా కాకుండా ఉన్నది ఉన్నట్టు రాయించి పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇదిగో ఫలానా ఇలాగ మర్డర్ చేశారు, ఫలానా ఇది చేశారు కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళకి ఉరిశిక్ష వేశారు, లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఏమైంది? ఈ తర్వాత వాడికి అమ్మో ఇటువంటి తప్పు చేయకూడదు, మనం అవేర్నెస్ వచ్చిందా లేదా? మరి అదే న్యూస్ బయటికి రాకుండా అదే పేపర్లో వేయకుండా ఉన్నట్లయితే అది తెలియదు ఎవరికైనా, జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం తప్పు పట్టం. కానీ బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఏంటది అసలేని బ్యాన్ చేయాలి దాన్ని. అజ్ఞానం. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. ప్రతీదీ కూడా తేరి చూడాలంట. మనం దానిలో ఉన్నటువంటి విషయాన్ని 360 డిగ్రీస్లో చూడాలన్నమాట. మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని వస్తే దేవుడిగా ఏం చేయాలి? ఆమెను కాపాడాలి. అలాగని చెప్పి ఆమె తప్పుని కప్పిపెట్టకూడదు. అక్కడ తప్పు చేసిందామె, ఎస్, తప్పు చేయలేదు అని అనట్లేదు. దేవుడు ఏమన్నాడు? వ్యభిచారం చేసింది, దొరికేసింది, తీసుకొచ్చారు. మరి దేవుడు ఏం చేయలేప్పుడు? నేను దేవుణ్ణి కాబట్టి క్షమించేస్తాను, పోండి మీరు అనట్లేదు ఆయన. ఎస్, తప్పు చేసిందా? ఎస్, చేసింది. శిక్ష అనిపించాలా? అనిపించాలి. కొట్టాలా? అని కొట్టాలి. ఆపెత్తనాడు దేవుడు ఆపట్లేదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు ఎట్లా వారిస్తున్నాడు చూడండి. ఆమెని రక్షించాలి, అట్ ద సేమ్ టైం వచ్చిన ప్రజలను కూడా రక్షించాలి ఆయన. ఇది ఆయన యొక్క ఉద్దేశం. 360 డిగ్రీస్లో ఆలోచిస్తాడు ఇప్పుడు దేవుడు. ఒక్కరి క్షేమం కోసమే ఆలోచించడు. కాబట్టి ఆమెను కాపాడాలి దేవుడు, అదే విధంగా వచ్చిన వాడిని కూడా కాపాడాలి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆమెను ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేయడానికి ఆమె మీద రాళ్ళు వేస్తుంటే వెయ్యమన్నాడు, కానీ కండిషన్ పెట్టాడు. ఎలాగా? సరే ఆమె పాపం చేసింది కాబట్టి మనం కొడదాము, ముందుగా ఆమె మీద రాడేసే అవకాశం యేసుప్రభువు వరకు ఉంది. పాపం లేనటువంటి వాడు రాడేమన్నాడు దేవుడు. పాపం లేనివాడు ఎవరున్నారు అక్కడ? కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు, యేసుప్రభువు. కానీ ఆయన రాడేలేదు. అదే సమయంలో ఇక్కడ మీరు గమనించాలి, మీలో ఎవరైనా పాపం చేయడం రాడేయండి అని అంటే అర్థం ఏంటి? మీరు కూడా పాపులేనయ్యా, కొట్టాలంటే మిమ్మల్ని కూడా కొట్టాలి, మీలో కూడా పాపం ఉన్నది. కాబట్టి ఆమె పశ్చాత్తాపడుతున్నది. ఎస్, చేసిన తప్పు బయటపడింది, మీది బయటపడలేదు. కాబట్టి ఆమె తప్పు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, క్షమించేస్తూ ఉన్నాను. మీరు కూడా స్వీకరించినట్లయితే మీ తప్పిదాలు కూడా క్షమించబడతాయి, మీ జీవితాలు కూడా అద్భుతాలు చూస్తారు, మీరు కూడా క్షమించబడతారనే ఉద్దేశంతో అవకాశం ఇస్తున్నాడు దేవుడికి. అక్కడ దేవుడు వాళ్ళకి అక్కడ వాళ్ళు మాత్రం ఏం చేశారు? కొడితే కొట్టమంటారు రాడ్ తీసుకుని, అంతేగాని మాలో తప్పు లేదు. ఎస్, వాళ్ళు ఏం చేశారు? తప్పు ఉందని ఒప్పుకున్నారు లేదా? ఒప్పుకున్నారు. కానీ ఏం చేశారు? దాన్ని రిపెంటెన్స్ అవ్వలేదు. పాపం ఉందలే మాలో కూడా అని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు అక్కడే మోకరించు. ఆమెలాగా ఆయన కూడా, అమ్మా అందరూ నేను క్షమించారా? ఎవరు నేనేం చేయలేదు, నేను కూడా ఏం చేయను. నిజంగా అప్పుడు ఆమెకులాగా వాళ్ళు కూడా ఏమయ్యేవారు? సువార్థికులు అయిపోయేవారు. వాళ్ళందరూ మారు మనసు పొందేవాళ్ళు. 360 డిగ్రీస్ అందరికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆమెకి ఇచ్చిన అవకాశమే వాళ్ళకు కూడా ఇవ్వబడింది. ఆమె సద్వినియోగం చేసుకుంది, వాళ్ళు మాత్రం దుర్వినియోగం చేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, వస్త్రాన్ని కాపాడుకోవాలి, వస్త్రాన్ని కాపాడుకోవాలి మనం. హల్లెలూయా. పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం, అభిషేక వస్త్రం, ఆనంద వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఇలా చాలా వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. చీర ఎంత ఊపిడిగా కాపాడుకుంటారు మీరు? పెళ్ళినాటి చీర, పట్టు చీర చాలా జ్ఞాపకంగా, గుర్తుగా చక్కగా ఐరన్ చేస్తూ నీట్గా భద్రపరుచుకుంటుంటారు కదా. ఈవెన్ నాకు కూడా పెళ్లి బట్టలు అవన్నీ ఉన్నాయి ఇప్పటికీ కూడాను. షూట్ వేసుకుంటుంటాను కదా, ఇవన్నీ చాలా భద్రంగా దాచుకుంటుంటాను నేను, పెళ్లి నాటివన్నీ కూడా. ఎస్, భద్రపరచుకోవాలి, జ్ఞాపిక, గుర్తు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ వస్త్రాలు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు మనం వాటిని భద్రపరుచుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించాలి ప్రియులారా, నేను చాలా వస్తువుని ఈజీగా పాడేసేసాను ఎప్పుడు కూడా.
అంటే ఇప్పుడు ఈ షర్ట్ కూడా నాది ఇంచుమించు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా ఉంటాయి. ఏది వేసుకున్నా కూడా ఏదైనా వాడినా కూడా ఎందుకని అలా ఉంచుకుంటాను? పాడైపోలేదు. భద్రం చేసుకోవటం, కాపాడుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అందులో చాలా వస్త్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రక్షణ వస్త్రం. కాబట్టి ఆత్మీయంగా జాగ్రత్తగా ఉంటే ఈ వస్త్రాలు నీతో ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు నాది 7 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం షర్ట్. ఇది నేను వేసుకోవాలంటే నన్ను నేను కాపాడుకోవాలి, నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి. లేదా నాకు ఇంత పొట్ట వచ్చి ఇంత లావు అయ్యాను అనుకోండి, ఇది పడుతుందా? ఈ చెయ్యి ఇంత లావు అయిపోయింది అనుకోండి, ఇది ఎక్కుతుందా? ఇప్పుడు ఇది 10-30, ఇది అంటే ఇది 39 నా సైజు, నా బాడీ ఫ్రేమ్ స్మాల్. నేను సడన్గా పెళ్ళాక మంచిగా తినేసి ఇట్లా లావు అయిపోయి ఇప్పుడు తల మెడ కలిసిపోయి అయిపోయాను అనుకోండి, ఇన్న బట్టలు ఎక్కుతాయా? ఉన్నాయి బట్టలు, కానీ ఉపయోగం బాడీ సహకరించట్లేదు. చాలామంది పరిస్థితి ఇలా ఉంటుంది. నీ యొక్క బాడీ ఫ్రేమ్ నీ డిసిప్లిన్ తెలియజేస్తుంది. అర్థమవుతుందా? భక్తి 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 ప్రార్థన నో, ఇది కూడా నీ దేహము దేవుని ఆలయము. ఎవడైనా దాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని ఫిట్గా ఉంచాలి, నీట్గా ఉంచాలి, చక్కగా ఉంచాలి. హల్లెలూయా. ఆకలిస్తుండగానే అన్నం మానేసేయాలి, ఇంకా ఆకలి ఉండగానే అన్నం మానేసేసేయాలి, ఇంకా తినాలనిపిస్తుంది అనగానే మానేసేయాలి. అంతేగాని సంతృప్తిగా ఎంత తినాలో అంత తినేస్తే ఏమవుతుంది? ఎంత తినాలో అంత తింటే 20 మినిట్స్ పడుతుంది నీ బ్రెయిన్కి. నీకు ఆకలిస్తుందని నీ బ్రెయిన్ చెప్పాక నువ్వు భోజనం చేయడం స్టార్ట్ చేస్తావు. నీ పొట్ట నిండిందని చెప్పి ఈ న్యూస్ ఇక్కడికి వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. ఈ న్యూస్ ఇక్కడికి వెళ్ళేదాకా తింటానే ఉంటే ఎంత ఎక్స్ట్రా తినేస్తావు చూడు. అందుకని అమెరికా సైడ్ ఎట్లా ఉంటుంది తెలుసు, ఫుడ్ ఎప్పుడు కూడాను క్యాలరీస్ ఉంటాయి అన్నమాట, దాని మీద రాసి ఉంటాయి. పిజ్జా ఇన్ని క్యాలరీస్, బర్గర్ ఇన్ని క్యాలరీస్, సమోసా ఇన్ని క్యాలరీస్ అని ఉంటుంది అన్నమాట. ఈరోజు నీకు కావాల్సిన క్యాలరీస్ ఇన్ని, కాబట్టి ఇందులో ఇన్ని తిన్నావు, ఇంకా ఇంత ఉందన్నమాట. అంటే నీకు ఎన్ని క్యాలరీస్ కావాలో అన్నీ తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకుంటే ఫ్యాట్ అవుతుందని చెప్పి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. మనకు ఇక్కడ అది ఏముండదు, తింటాం. ఇప్పుడు ఆకలిస్తేప్పుడు అర్ధరాత్రి కూడా ఆకలిస్తే తినేవాళ్ళు చాలామంది ఉంటారు. రోజుకు 6 సార్లు తినేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను తిండి గురించి చెప్పట్లేదు, కానీ నీ డిసిప్లిన్ అనేటువంటిది, నీ బాడీ ఫ్రేమ్ అనేటువంటిది, నీ ఆకారం అనేటువంటిది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రక్షణ వస్త్రం అనేటువంటిది, మరి నువ్వు ఆత్మీయంగా జాగ్రత్తగా ఉంటే నీ వస్త్రాలు నీతో ఉంటాయి. వస్త్రం పోగొట్టుకున్నావా? చాలామంది అయ్యో పెళ్లి చీర ఇక్కడే పెట్టారండి, జాకెట్ మిస్ అయిపోయింది, లేకపోతే ఇది మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది, పోగొట్టుకుంటారు చాలామంది. అంటే వస్త్రం పోగొట్టుకోవటం అంటే ఆత్మీయంగా జారిపోయావా నిత్యత్వం అంతా కూడా నష్టపోవటం ఖాయం అనమాట. ఆత్మీయంగా నువ్వు జారిపోయావంటే నిత్యత్వాన్ని నష్టపోయినట్లే లెక్క కదా. మీకు అంతా ఉంది, చిన్న జాకెట్ ఏదో మిస్ అయింది అనుకోండి, వేసుకోలేదు ఇంకా దాన్ని, ఇంత చీరలో ఏదన్నా కూడా. అలాగే ఈ రోజున చాలా చిన్న విషయాలు మిస్ అయిపోతున్నారు చాలామంది. రెస్పెక్ట్ మిస్ అయిపోతున్నారు. ఏదైనా సేవకుడు తప్పు చేస్తే ఎట్లా మాట్లాడుతున్నారు, ఆడు వీడు అబ్బాబాబాబా. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే ఏం చేయాలి? ఆయన తప్పు చేశాడని తెలిసినట్టు మోకరించి ప్రార్థన చేయి. సమయలు ఏం చేశాడు? సౌలు గారు తప్పు చేశాడంటేనే నైట్ అంతా కూడా కోపం వచ్చిందంట, కానీ కోపావేశుడే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. కనీసం ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు, తప్పు చేస్తున్నాడని ఒక్క నిమిషం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఉండరు. 2 గంటలు వీడియో చేసి పెట్టమంటే పెడతారు. వాట్సాప్లో 1000 మందికి మెసేజ్ పంపమంటే సేవకుడు ఇలా శబ్దుడు అది పంపమంటే పంపుతారు, పాస్ చేస్తారు, ఎన్నో చేస్తారు, ఎంతో సమయం పెడతారు. కనీసం పెట్టండి, పలానా సేవకుడు తప్పిపోయాడు కాబట్టి సేవకుడి గురించి ప్రార్థన చేద్దామని చెప్పండి. నేను ఒకసారి సేవకుల గురించి జయపాల్ గారు ఆపరేషన్ చేయించుకుంటే, నేను తర్వాత కే సముద్రం శ్రావణి వాళ్ళ పాస్టర్ గారు మోసెస్ గారు ఇంకా 4 రోజుల నుంచి చనిపోతాడంటే, వీళ్ళిద్దరు సేవకుల గురించి ఏం చేసి తెలిసి నేను లైవ్ ఇచ్చాను, ప్రేయర్ పెట్టాను, సేవకుల కోసం ప్రార్థన చేద్దాం రండి అంటే చాలామంది వచ్చారు. అనేక మంది కలిసి ప్రార్థన చేస్తే 4 రోజులు చనిపోతాడు అన్నటువంటి ఆ మోసెస్ గారు ఈ రోజుకి బ్రతుకున్నారు, హాయిగా పరిచర్య చేస్తున్నారు. సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడే ఇలాగ మనం ఎప్పుడైనా ప్రార్థన సహాయం చేసామా? ఈ సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని నక్క గోతులో పడితే 4 రాళ్ళు వేస్తారంట. అలాగే ఈ రోజున ఎక్కడైనా తప్పు కనపడితే దాన్ని పబ్లిక్గా చేసి ఇదిగో పడిపో అలాగా అంటే నీ ఉద్దేశం ఏంటి? పడిపోవాలనా? అంటే నీ ఉద్దేశం ఏంటి? పాడైపోవాలనా?
ఈ మంచి మనసు ఎలాగవుతుంది? ఇది మంచి మనసు ఎలాగవుతుంది? చూసారా, మంచి చేయటకు మనకి ఇష్టం ఉండదు, మంచిని స్ప్రెడ్ చేయటకు మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆత్మీయంగా జారిపోయావంటే నిత్యత్వం అంతా కూడా నష్టపోవటం ఖాయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. విశ్వాస గృహమునందు బలహీనలను చేర్చుకొనడి అనందా? తన్నేమని ఉన్నదా? విశ్వాస గృహంలో బలహీనమైనటువంటి వారిని ఎవరైనా బలహీనమైపోతే వాళ్ళని చేర్చుకోండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, బలపరచండి, లేవనెత్తండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. నెంబర్ 2 విందుకు పిలవబడిన వారు ధన్యులు. నెంబర్ 3 వస్త్రాన్ని కాపాడుకునేవారు ధన్యులు. నెంబర్ 4 మెలకుగా ఉండే దాసుడు ధన్యుడు అంట. లూకాసు వార్తలో మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్టయితే, లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ప్రియులు గమనించాలి, అజాగ్రత్త చేసేటువంటి నష్టం పూడ్చలేనటువంటిది. ఆధ్యాత్మికమైన జీవితంలో అజాగ్రత్త చేసేటువంటి నష్టం పూడ్చలేనటువంటి అజాగ్రత్త వల్ల అలవాట్లు పొరపాటు అంటారు. ఒక ఆమె పూర్వకాలం బోట్లో వెళ్తూ ఉన్నదంట. బోట్లో వెళ్తూ ఉంటే ఆమె ఏదో ఆలోచన చేస్తూ ఉంది. ఆలోచన చేస్తే ఏం చేసింది, పిల్లవాడు పడుకున్నాడు, తల్లిని లేపితే ఆమె ఫోన్ మాట్లాడుతూ ఏం చేసిందంటే, ఆ పిల్లవాడిని ఆ బోట్లో ఏం చేసింది, చేయి పట్టుకుని నదిలో పడేసింది. ఎందుకు అలా జరిగిందంటే, ఆమెకున్న అలవాటు ఏంటంటే, ఇంట్లో బెడ్ మీద పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో పిల్లవాడు టాయిలెట్ వస్తుందని లేపితే ఆ పిల్లవాడిని లేపి మంచం మీద నుంచి దింపుతుంది అనమాట. వాడు వెళ్ళి టాయిలెట్ పోసుకుంటాడు, పక్కనే ఉంటాయి కదా. అది ఆ అలవాటు చెప్పిన ఏం చేసింది, అలాగే లేపుతున్నాడు అనుకుని ఏదో భ్రమలో ఉండి ఆ బోట్లోంచి ఏం చేసింది, పిల్లవాడిని లేపి ఇలా పక్కకి పెట్టింది. గ్రహించే సమయానికి ఏమవుతుంది, ఇంకా ఎక్కడున్నట్టు పిల్లవాడు. అర్థమైంది మీకు సిచ్యువేషన్. అలవాటులో పొరపాటు. ఈరోజు చాలామంది ఇదే అలవాటు అన్ని చోట్ల అలవాటు పనిచేయదు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అజాగ్రత్త అనేటువంటిది, అజాగ్రత్త చేసేటువంటి నష్టం నీ జీవితంలో పూడ్చలేనటువంటిది. మెలకు అంటే సిద్ధపాటు అని అర్థం. మేలుకొనినావా? ఎస్. 3:30 వేసారా? ఎస్. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. 3:30 ఎప్పుడు లైవ్ వస్తుందా అని చెప్పి మేము చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు 3 గంటలు వేశారు, 3 గంటల నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందా అని చెప్పి దాన్ని ఏమంటారు, మెలకువ. అంటే సిద్ధపాటు కలిగి ఉండటం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలకువ అంటే సిద్ధపాటు అనేటువంటి అర్థం కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించాలి. యజమానుడు వచ్చినప్పుడు నిద్రించేటువంటి వాడు ఏమంటారు, సోమరి లేరా. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళందరూ ఎవరు? సోమరులు. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. సోమరంట ఉదక మీద తలుపు తిరుగు రీతిగా. ఉదక మీద తలుపు తిరగటం అంటే ఏంటి? మీ తలుపుకి బొందులు ఉంటాయి. అంటే మీ తలుపుకి మూలలో చూడండి, ఇంత హుక్ లాగా ఉంటుంది అన్నమాట. అది దాంతో 3 వస్తాయి మనకి ప్రతి తలుపుకి. అవి ఏం చేస్తాయి, అవే ఆధారం అనమాట. ఆ తలుపుని అతుకుపెట్టి ఉంచుతాయి ఇలాగా. అవి ఏం చేస్తాయి, తలుపుని ఇలాగంటే ఇలాగా. దీని మీద ఈ తలుపు ఏం చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఈ ఉదక మీద తలుపు ఏం చేస్తుంది, ఈ గోడకి వెళ్తుంది, లాక్ అవుతుంది. లాక్ తీస్తే ఈ గోడకు వస్తుంది. దాని జీవితకాలం అంతా కూడా ఈ తలుపు ఆ ఇంటిలో ఇక్కడి నుంచి ఇక్కడికి తప్ప ఇక్కడికి వెళ్తుంది. ఏ గదిలోకి వెళ్తే ఇక్కడికి వెళ్తుంది అనమాట. దాని ఉద్దేశం ఈ ఉదక మీద తలుపు అటు ఉదక మీద తలుపు తిరిగే రీతిగా ఈ యొక్క నిద్రపోతూ సోమరపోతూ ఏం చేస్తాడంట, తన పడక మీద అటు ఇటు దొలుతానే ఉంటాడంట. ఎంత అద్భుతంగా చెప్పాడండి సొలొమోను గారు. ఉదక మీద తలుపు తిరిగి రీతిగా అంటే అదనమాట అర్థం. ఈ తలుపు చూడండి, ఇటు ఇక్కడిక్కడే తిరుగుతుంది తప్ప జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్తారనమాట. కాబట్టి సోమరు గురించి ఇలా ఉన్నదనమాట. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి ప్రియమైనటువంటి వారులారా. యజమానుడు వచ్చినప్పుడు నిద్రించేటువంటి వాడు ఎవరంటండి, సోమరి. భారం లేనటువంటి వాడు, బాధ్యత ఏమి లేనటువంటి నష్టానికి సోదరుడు. కాబట్టి ఇక్కడ మెలకుగా ఉండేటువంటి వారు ధన్యులు. అలాగే వస్త్రాలు ఉదుక్కునేటువంటి వారు ధన్యులు అంట. 5వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే అక్కడ తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు.
వస్త్రాలు ఏంటి, ఉదుక్కోవటం ఏంటి, బట్టలు ఉతకాలంటే ఏం కావాలి? ఏం కావాలి? నీళ్ళు కావాలి. బట్టలు ఉతకాలంటే నీళ్ళు కావాలి కదా, బట్టలు ఉతకాలంటే నీళ్ళు కావాలి. ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నీళ్ళు దేనికి సదృశ్యం? దేవుని వాక్యం. అందుకే పౌలు గారు అంటే వాక్యం అనే ఉదక స్నానం అంటాడనమాట. వాక్యం అనే ఉదక స్నానం ఉతికి ఆరేసాడండి. ఎలాగా? చాలామంది అంటారు, మొన్న నాకు వచ్చింది మాట కామెంట్, ఉతికి ఆరేసారు కదా అంటే అర్థం ఏంటి? ఉతికి ఆరేటువంటి అర్థమైంది కదా, వాక్యంతో ఉతికి ఆరేసి వాళ్ళలో ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా పోయేలా చేశారని అర్థం అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, వస్త్రాలు ఉదుక్కునేటువంటి వారు ధన్యులంట. వస్త్రం అంటే ఇక్కడ వస్త్రం అంటే ఇదిగో కనబడుతుంది వైట్ షర్ట్, ఇది కాదు. వస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ప్రవర్తన లేదా నడక, ప్రవర్తన లేదా నడక. కాబట్టి నీళ్లు బట్టలను ఎలాగైతే వాష్ చేసి ఇందులో మురుకుని డస్ట్ని తీసిపడేసి దీని స్వచ్ఛతను తీసుకొస్తాయో, దేవుని వాక్యము నీ ప్రవర్తనని నీ నడకని సరిచేసి నీ వంకర త్రోవలను సరళం చేస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగి. నీ ప్రవర్తన ఉన్న లోపాలని, నీ ప్రవర్తన ఉన్నటువంటి పనికిరాని విషయాల్ని. తాగుబోతాడు అంటే ఎంత కోపం వస్తుందో తెలుసా? వాడు తాగి ఎదురుగుండా వస్తున్న లారీ గుద్ది చచ్చిపోయినా కూడా ప్రాబ్లం లేదు, బాధ అనిపించదు. నువ్వు తాగావంటే. రాత్రి నేను హైదరాబాద్లోనే ఇలా ఒక సందులో వెళ్తుంటే వాడు ఇట్లా వస్తున్నాడు అనమాట. వాడు ఎలా నడిచాడో వాడికి తెలీదు, కానీ మనం ఎంత నిదానంగా వెళ్ళినా కూడా ప్రమాదం మనకే. చూసారా? వాడు తాగితే వాడికి ప్రమాదమే, ఎదుటి వాడికి ప్రమాదమే. కాబట్టి ఎట్లా వెళ్తున్నాడు? తాగవంటే చూసారా, తాగింది వాడే, తప్పు చేసింది వాడే, మళ్ళీ వాడిని ఏమన్నా అంటే మన మీదకి వస్తూ ఉంటుంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. వస్త్రం అంటే ప్రవర్తన, నడక. తాగినోడి నడక స్థిరంగా ఉంటుందా? నిదానంగా ఉంటుందా? అలాగంటే అది ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన నడకని వాక్యంతో సరి చేసుకోవాలి. హల్లెలూయా. వాక్య స్నానంతో శుద్ధి చేసుకోవాలి. అప్పుడు జీవవృక్ష వాక్కు మన జీవవృక్షానికి హక్కుదారులతో అదే ఉంది కదా. ఇక్కడ మనం మళ్ళీ చూద్దామా? ప్రకటన గ్రంథం 22:14 మనం చూసినట్లయితే జీవవృక్షమునకు హక్కు గలవారై ఏ మనిషి అయితే జీవవృక్ష ఫలాలు భుజించకుండా తూలు వేయబడ్డాడో ఆదాము టైంలో దేవుడు అక్కడ తప్పు చేశారు కాబట్టి, నడక సరిలేదు కాబట్టి, ప్రవర్తన చెడిపోయింది కాబట్టి పండర బయటకు అని చెప్పి దేవుడు పంపేశాడు. మళ్ళా దేవుడు సరి చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా వాళ్ళని బాగు చేసి హక్కుదారులు చేశాడనమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత వాక్యాన్ని విని తమ జీవితాన్ని సరి చేసుకుని కరెక్ట్ చేసుకుంటారో, హల్లెలూయా. దేవుని వాక్యం దహించు అగ్ని లాంటిది కూడా. దేవుడు దహించు అగ్ని. ఈ నలిగిపోయిన బట్టని ఈ స్త్రీ పెట్టి కింద తీసుకొస్తే యువతలకు వచ్చేసరికి స్మూత్ అయిపోద్ది. ఏసై గుండా వెళ్ళేటువంటి వారు, ఏసైని స్వీకరించిన వారి జీవితాలన్నీ కూడా, నలిగిన జీవితాలన్నీ కూడా సెట్ అవుతాయి. నీ రోగం బాగుపడుతుంది, నీ సమస్య తీరబడుతుంది, నీకు నప్పుల నుంచి బయటపడగలుగుతావు. అంటే దేవుడు నమ్ముకున్న నప్పులు తీరుతాయా? అదే ఉద్దేశంతో కాదు రావటం. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు ఎటువంటి పరిస్థితుల్లోనే సరే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జీవవృక్షానికి హక్కుదారులు అవ్వాలంటే నీ నడక, నీ ప్రవర్తన వాక్యానికి అనుగుణంగా సరి చేసుకోవాలి. ఇది సత్యం. ఇంకా 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను పిల్లలు, చాలా టైం అయిపోయింది. 6వ విషయం మనం గమనించినట్లయితే, 6వ విషయం లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. ఇక్కడ ద్వేషింపబడినప్పుడు ధన్యులు. అబ్బో, ఎప్పుడైనా ద్వేషించబడితే ధన్యులు ఏంటండి? పొగిడితే ధన్యులు, ప్రైజ్ వస్తే ధన్యులు, కానీ ద్వేషించబడితే ధన్యులేంటి? చదువుదామా? ఇక్కడ మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఎదురైంది ఎప్పుడైనాను? మనుష్య కుమారుని నిమిత్తం, దేవుని నిమిత్తం నీ పని నువ్వు చేసుకుంటే ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించావో, ఇప్పుడు మేము తినటానికి లేక ఉండటానికి లేక చాలా సమస్యలు ఇబ్బందులు పడ్డప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఎన్నెన్నో చాలా చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని నిమిత్తం కాబట్టి మాకు ఏం బాధలేదు. ధన్యులు మేము. హల్లెలూయా. ధన్యులు. కాచిన చెట్టుకి రాళ్ళు దెబ్బ, నువ్వు కాయపోతే ఎవడు రాడేడు. నీ మీద రాళ్ళు పడుతున్నాయి, నీ మీద నిందలు పడుతున్నాయి, నీకు అవమానం వచ్చి పడుతుంది, నిన్ను ద్వేషిస్తున్నారు, నువ్వు ఫలిస్తున్నావని అర్థం. నీలో ఫలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫలాలు కోసుకోవటానికి రాళ్ళు వేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇది తెలిసిన రోజు నువ్వు ఎంత సంతోషించావో తెలుసా?
రాడ్ ఎందుకు వేస్తాం చెట్టు మీద? ఎందుకు వేస్తాం? అందులో ఉన్న ఫలం కింద పడితే తీసి తిందరండి. కాబట్టి నీ మీద రాడ్ ఎందుకు వేస్తున్నారు? నీ ఫలంలో పాలు పంచుకోవాలని వాళ్ళంతా కూడా. ఈ సత్యం తెలియక చాలామంది బాధపడిపోతుంటారు అన్నమాట. నీ నిండా ఫలాలు ఉన్నాయి, నీకు మంచి పేరు ఉంది, నీ మీద రాడ్ వేస్తే ఆ మంచి పేరులో కోస్తూ కాస్త కొంచెం కోసుకుని తిందారని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నిన్ను నిందిస్తున్నారు, నిన్ను కామెంట్ చేస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు అంటే ఏంటి అర్థం? బాగా కాసిన చెట్టుకు రాడేసాడు అనుకోండి, వాడు ఏమవుతుంది? ఏదో చిన్న పండు చిన్నదేదో పడుతుంది అన్నమాట. గబగబ పరిగెత్తుకెళ్ళి ఆ పండు తీసుకుని తింటాడు. అంతే కదా సత్యం. కాబట్టి నేను బాగా ఫలిస్తున్నాను, నాలో చాలా ఫలాలు ఉన్నాయి కాబట్టి రాడేసామనుకో, ఏదో చిన్న పండు పడకమా అంతదా? శుభ్రంగా తినొచ్చు కదా, సంతృప్తి చెందొచ్చు కదా. ఇదే విషయం ఇంతకనే. కాబట్టి నువ్వు నిజంగా దేవుని కొరకు నిందించబడుతుంటే నువ్వు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ద్వేషించబడినప్పుడు ధన్యులు. లోక 6:22 ప్రకారం ఏ మత ప్రవక్త, అవతారమూర్తి అని చెప్పి మరి పిలువబడిన వారు ఏ ఒక్కరైనా సరే తమ శిష్యులతో నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా సరే ద్వేషిస్తే ధన్యులని చెప్పి చెప్పలేదు. చెప్పాడా? ఎవరైనా చెప్పారా? ఏ మత ప్రవక్త అయినా కానీ, అవతారమూర్తి అని పిలువబడినటువంటి వారు కానీ, ఈ లోకంలో ఎవరైనా సరే వాళ్ళ శిష్యులతో నా నిమిత్తం మీరు నిందించబడితే, దూషించబడితే ధన్యులని యేసు ప్రభువు అక్కడే చెప్పాడు. అలాగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఆ మాట అన్నాడు. ఈ లోకంలో ఆ మాట ఎవరు అనలేదు. నా నిమిత్తం మీరు ద్వేషించబడితే ధన్యులని. కానీ ఏమంటది? దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. నా దేవుడిని అంటావా నువ్వు? దేవుడు ఏం చెప్పాడు? దూషించబడంటారా బాబు ధన్యులు అని దేవుడు చెప్తే మేము అస్సలు ఊరుకోం. చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రుల విషయాలు ఏదైనా మా నాన్న అంటావా నువ్వు? చాలా రోషం వస్తుంది చాలామంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ద్వేషించబడితే, ద్వేషిస్తే మీరు ధన్యులు. దెబ్బక దెబ్బ అనే చట్టం కాదు మనది. ఇక్కడ ప్రేమ చట్టం తెచ్చాడు ప్రభువారు. హల్లెలూయా. ఏం చట్టం తెచ్చాడండి? ప్రేమ చట్టం తెచ్చాడు దేవుడు. 1 పేతురు 2:20 మనం చదివినట్లయితే అక్కడ తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినట్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్ల అది దేవునికి హితమగును. హితము మంచి తగ్గుతుంది. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయాక నేను కొడుతుంటే దాంట్లో ఏమీ లేదు. నువ్వే విధమైనటువంటి తప్పిదము నీకు తెలియదు, ఊరకనే వెళ్ళారా జైల్లో కూడా వెళ్ళిపోయినాను. అలాగా నాకేమి తెలియదు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అసలు ఏం జరిగిందో తెలియదు, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పౌలు గారు అంటాడు కదా, జైల్లో ఉన్నాను నేను అని చెప్పి. ఆ అనుభవాలు కూడా దేవుడు నడిపించాడు. జైలు ఎలా ఉంటుందో కూడా చూపించాడు నాకు 17 సంవత్సరాల వయసులో. కాబట్టి నీతి నిమిత్తం హింసించబడే ధన్యులు. ధన్యత ఊరుకుని రాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ధన్యులు 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 అంట. చివరిగా మరి 7వ పాయింట్ మనం చదువుకుని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులు. సరే, ఇంతవరకు విన్నారు, అందరికీ తెలుసు వాక్యం. నాతో చాలామంది మాట్లాడతారు, అంటారు మాకు తెలుసండి, ప్రార్థన తెలుసు, మేము చాలాని బట్టి వెళ్తున్నాం, మాకోసం మీరు ప్రార్థన చేయండి, ఇది మా సమస్య, మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, మాకు అన్నీ తెలుసు అంటారు. ఎలా ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే చాలా ప్రార్థన చేస్తామంటే, మీరు చివరి ఎలా ముగింతారంటే ఇలా వేసినామని అడుగుతున్నాం మరి అడుగుతాను ఏమన్నారు కదా 15 సంవత్సరాలు బట్టి మరి ఎందుకు జరగట్లేదు అంటారు. కాదమ్మా, ఇలాగ కొంచెం ఆగండి. మార్కు 11:24 ఏముంది? మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. ఎప్పుడన్నా పలికరేలాగా లేదండి. మరి చెప్పారు కదమ్మా. చాలామంది దేవుని అడుగుతున్నాను బ్రదర్ చేయమని. ఏం చేయమని అడుగుతున్నావమ్మా? ఎప్పటి నుంచి అడుగుతున్నావు? యోహాను 17:4 ఏముందమ్మా అంటే ఏముందండి అమ్మ నాకు తెలుసు అంటున్నావు కదా అంతా. చాలామంది వాదింటారు నాతోటి, నాకు అంతా తెలుసని బైబిల్, నాకు అన్నీ తెలుసు, నేను కూడా చేస్తాను, అనేక మందిని బలపరుస్తున్నాను. ఓకే, ఏమని చేస్తున్నా ప్రార్థన? స్వస్థపరిచేదేవా, బాగు చేయదేవా, వాళ్ళకి పిల్లల్ని దేవా అంటే దేవుడు ఇవ్వాల్సింది ఏమన్నా బాకీ ఉన్నాడా అని అడిగాను నేను. అంటే అలాగంటారేంటి అన్నది. అదే మరి వాక్యం చూపించండి ఎక్కడన్నా దేవుడు ఇంకా చేయవలసింది ఏమైనా ఉన్నదా? యేసుప్రభువు ఏమో సమాప్తం అనేవాడు, ఎండకు వడ్డేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ మీరేమో దేవుడికి పని చెప్తున్నారు, ఇది అది అని అంటే. యోహాను సువార్త 17:4 ఏముందామంటే ఏమన్నది అంటే మీకు అంతా తెలుసు అన్నారు కదా, మరి చెప్పండి అంటే ఏమన్నది?
అంటే నేను చెప్తాను ఏమనండి, ఏముంది? యేసుప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏమని దేవుడి తండ్రికి చెప్తున్నాడు, తండ్రి నీవు నాకు భూమి మీద అప్పగించవు కదా పని, ఆ పని అంతా కూడా పరిపూర్ణంగా నెరవేర్చేసి నేను మహింపరిచేస్తాను. మరి పరిపూర్ణంగా నెరవేర్చేస్తే మీరు పని చెప్తున్నారేంటి? ఎక్కడన్నా ఉందా దేవుడు చేయవలసింది? ఏమన్నా ఉందా? నీళ్ళు మింగుతారన్నమాట. ఏమీ లేదు. మరేంటి పని చెప్తున్నారు? మరేం చేయాలి ఇప్పుడు? మరి ఎలా పొందుకోవాల్సి వస్తుందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఇది సత్యం. తెలుసుకుంటే స్వతంత్రులు అయిపోతారు. గమనించాలా? వింటం కాదు, వినటం మట్టుకు విందిరే కానీ గ్రహించరు. ఇది గమనించాలి ప్రియులు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు. తెలుసు కదా ఇక్కడ నుంచి మీకు. పాటిస్తారా? ప్రార్థనా విధానం మార్చుకున్నారా? ఆలోచన విధానం మార్చుకున్నారా? అవునా బ్రదరు, ఇంతకాలం నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది కోవిడ్ నుంచి. చాలా ఆశ్చర్యం అనిపించింది. బ్రదర్, ఎంత బాధపడ్డానో ఇంతకాలం నేను, ఎన్ని అప్పుల సమస్యలతో ఉన్నాను. తీర్చిదేవా, చేయదేవా, అదన్నా అడుక్కుంటూనే ఉన్నాను. ఏది తీరలేదు, ఏది చేంజ్ అవ్వలేదు. ఎప్పుడైతే పొంది ఉన్నానని నమ్మానో, అప్పులైతే తీరలేదు కానీ ఒక విధమైన సంతోషం వచ్చింది, సమాధానం. మనసు పూర్తిగా నిద్రపోతున్నాను నేను. దేవుని మీద విశ్వాసంతో నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. నేను ఒక సహోదరి ఫోన్ చేసి అంటది, బ్రదర్ అప్పులన్న సంగతి అసలు నాకు ఆ పెయిన్ అక్కడ లేకుండా అయిపోయింది సడన్గా. అది ఏమైందంటే అసలే నాకు అప్పులు లేవన్నటువంటి ఆ ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా జీరో అప్పుల్లోకి వెళ్తున్నాను నేను. ఎలా చేస్తున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు తెలియదు. ఒక విధమైన విశ్వాసం నాలో పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వినువారు మాత్రమే కాకుండా విన్నదాన్ని చేసేటువంటి వారుగా ఉండాలి. విని చేస్తే బండ మీద ఇల్లు, విని చేయకపోతే ఇసుక మీద ఇల్లు. ప్రియులు గమనించాలి. ఈరోజున మీరు ఏ ఇల్లు మీరే అర్థం చేసుకోండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయ్యుండి. మీరే, నీతోటే దేవుడు చెప్తున్నాడు. మీ పక్కలతోటో, మీ ఆయనతోటి, మీ ఆవిడతో ఇట్లా కాదు, నీకే నాకే అనుకోండి అంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తలో కూడా ఒక మాటను చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి. బుద్ధిమంతులు ఎవరు బుద్ధిమంతులు? వాక్యం విని దాని ప్రకారం చేసేవాళ్ళు బుద్ధిమంతులు. హల్లెలూయా. కాబట్టి ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు, విందుకు పిలువబడిన వాడు ధన్యులు, వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యులు, మెలకుగా ఉండేటువంటి వారు ధన్యులు, వస్త్రాలు ఉదుక్కునేటువంటి వారు ధన్యులు, ద్వేషించబడిన వారు ధన్యులు, చేసినటువంటి వారు విన్న వాక్యాన్ని ప్రకారం చేసినటువంటి వారు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి లోకం కొలిచే కొలత వేరు ప్రియులారా, దేవుడు కొలిచే కొలత వేరు. కాబట్టి లోక ప్రమాణాలు దేవుని దృష్టిలో ధన్యత కాజాలవు. ఇది గుర్తించాలి. దేవుని యొక్క ప్రమాణాలు బైబిల్లో ఉన్నాయి, చదవండి. దేవుడి ప్రమాణాలు వేరు, దేవుడి లెక్కలు వేరు, దేవుడు ఆలోచన విధానం వేరు. అందరి చేత పొగరబడితే వావ్ గ్రేట్ అంటారు ఈ లోకంలో. కానీ దేవుడు అన్నాడు, అందరి చేత దూషించబడితే నువ్వు ధన్యుడు అంటున్నాడు. ఎట్లా ఉన్నా చూసారా? అందరూ గ్రేట్ గ్రేట్ అని పొగుడుతుంటే ఉబ్బుతాం మనం, పూరిలాగా ఇలాగ సప్ అని చెప్పి. ఆ ఆయిల్లో ఉన్న చెప్పి బుద్ధది పూరి తీసి పక్కన పెడితే ఇలాగ అయిపోద్ది మళ్ళీ. అలా చాలామంది జనాల్లో పొగడబడుతుంటున్నారు. అంటే ఇంట్లోకి వెళ్తే మళ్ళీ పిల్లి. కానీ దేవుడు దూషించబడ్డావా, ద్వేషించబడ్డావు, నువ్వు ధన్యుడు అంటున్నాడు. దేవుడి లెక్క వేరు, దేవుడు యొక్క సిస్టమ్ వేరు, దేవుడి యొక్క ప్రమాణాలు వేరు ప్రియులారా. కాబట్టి ఈ రోజున మీరు ధన్యులని నమ్ముతున్నాను. ఇంకా ధన్యతలు ఉన్నాయి, తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 7 ధన్యతలను మీలో ఉన్నాయేమో చూసి మరి వాటి ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.